హాయ్ హలో అందరికీ ముందుగా నమస్కారం. వన్ మోర్ మినీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలంటే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని అయితే కూడా నేను కోరుకుంటున్నాను అనమాట. ప్లీజ్ మన వీడియోలు చూసే కంటే ముందు ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఈరోజు వచ్చేసి శ్రావణ మాసం మొదటి సోమవారం అనమాట. మా ఇంట్లో సోమవారం చాలా స్పెషల్. ఇంకా నేనైతే ఉదయాన్నే లేచేసాను. ఇంట్లో పనులన్నీ పూర్తయిపోయాయి అనమాట. ఇల్లు ఉడవడం, తడిగుడ్డ పెట్టేసుకొని బయట కూడా చాలా పెద్దగా ముగ్గు కూడా పెట్టుకున్నాను. ఇంకా పిల్లలు వచ్చేసి స్నానాలు చేస్తూ ఉన్నారనమాట. మా స్నానాలు అయితే అయిపోయాయి పొద్దున్నే. ఇంకా మా వారు కూడా స్నానం అయితే చేసుకొని పూజకైతే అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు. ఇంకా నేను కూడా ఆయనకు హెల్ప్ చేస్తూ అలాగే ఒక సైడ్ వంట చేస్తున్నాను అనమాట. ఇంకా మా ఇంట్లో ప్రతి సోమవారం అంటే శ్రావణ మాసంలో ప్రతి సోమవారం అయితే నైవేద్యం ఖచ్చితంగా పెడతామన్నమాట. పాయసం అంటే రవ్వ పాయసము, వంకాయ, అన్నం అయితే చేసి మేము దేవుడికైతే ప్రసాదంగా పెడతాము. ప్రతి సోమవారం ఇంతే. మా అత్త వాళ్ళు కూడా ఎప్పటి నుంచో చేస్తున్నారు. అది నాకు కూడా అలవాటు అయిందనమాట. ఇంకా నేను పాయసము అలాగే అన్నం వంకాయ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా పిల్లల్ని అయితే పంపించేసాము. ఎందుకంటే పొద్దున్నే ఉంటుంది వాళ్ళకి స్కూల్ 7:30కే కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఇంకా నేను మా వారే చేసుకుంటూ ఉన్నాము. నాకు ప్రతి శ్రావణ మాసంలో కూడా మా ఆయన చాలా హెల్ప్ చేస్తారు పూజ విషయంలో. ఆయన పూజకి రెడీ చేస్తే నేను వచ్చేసి నైవేద్యాలు అయితే రెడీ చేస్తాను అనమాట ఒక సైడు. ఇంకా చేయడం కూడా అయిపోయింది. ఇంకా నేను వచ్చేసి గ్యాస్ అయితే నీట్గా చేసుకొని అలాగే గంధంతోన కుంకుమతో అయితే బొట్లు అయితే పెట్టుకొని ఇంకా తర్వాత పూలు అయితే పెట్టేసి ఇంకా పూజ అయితే చేసుకోవాలన్నమాట. పూజ చేశాక ఆ తర్వాత దేవుడికి వచ్చేసి నైవేద్యం తీసి ఒక ప్లేట్లో దేవుడికి పెట్టేసి ఆ తర్వాత పూజ చేస్తాము. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ శ్రావణ మాసం నిజానికి. ఇంకా నేను ఈ శ్రావణ మాసంలో ప్రతి సోమవారం కూడా ఉపవాసం ఉంటాను అనమాట. అలాగే ఈరోజు కూడా ఉపవాసంగా ఉన్నాను నేను. ఇంకా నేనైతే పూజ అయితే చేసుకొని ఒక ప్లేట్లో అయితే ఇంకా రవ్వ పాయసము అలాగే వంకాయ అన్నం అయితే నైవేద్యం తీసుకొని దేవుడికి అయితే పెట్టేసుకొని పూజ అయితే చేసుకున్నాం అనమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది పూజ ఈరోజు. నేను మొదటి శ్రావణ శుక్రవారం అయితే చాలా సింపుల్గా చేసుకున్నాను. ఎందుకంటే నాకు కొంచెం ఊరు వెళ్ళేది పని ఉన్నిందనమాట. అందుకే ఇంకా అప్పుడు అయితే సింపుల్గా చేసుకున్నాను. ఎలాగో ఇంకా నెక్స్ట్ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఉంటుంది కదా, అప్పుడు చేసుకుందాంలే అన్నట్టు. ఇంకా సోమవారం అయితే ఖచ్చితంగా మిస్ అవ్వను అనమాట. ఎందుకంటే మా ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు కాబట్టి ఆయనకు చాలా స్పెషల్గా పూజ అయితే ఖచ్చితంగా శ్రావణ మాసంలో చెయ్యాలి. ఇంకా అది సంగతి. ఇంక ఇక్కడ వచ్చేసి మా వారైతే పూజ చేస్తూ ఉన్నారనమాట. చాలా ఇంట్రెస్ట్ పెడతారు ఆయన పూజ చేయడంలో. నాకంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట. ఇంకా ఆయన కూడా పూజ చేసేసారు. ఇంకా నేను కూడా చేసేసి మంచిగా అయితే స్వామివారిని మొక్కేసుకొని ఆ తర్వాత ఇంకా ఆయనకు కూడా భోజనం అయితే పెట్టేశాను అనమాట. ఇది మా మినీ వ్లాగు. ప్లీజ్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, నా ఛానల్ని